హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరటి పువ్వు పెసరపప్పు కాంబినేషన్తో కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే అరటి పువ్వును ఇలా వీడియోలో చూసే విధంగా అయితే వేరు చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఉండేదాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ అరటి పువ్వు కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ కర్రీ తినడం వల్ల మన కడుపులో ఏవైనా వెంట్రుకలు ఉంటే వాటిని శుద్ధి చేస్తుంది. కానీ ఈ పువ్వులను వేరు చేయడం కొంచెం కష్టమైన పని. అయినా మన ఆరోగ్యం కోసం చేసుకోవాలి. కొంచెం పెసరపప్పు వేసి పసుపు వేసి మొత్తం అన్నీ కలిపి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిన దాన్ని చిల్లుల గిన్నెలో వేసేసుకొని వడగట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు అనేది వేసేసుకొని దానిలోకి వడబెట్టిన దాన్ని వేసేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్, కారం వేసి ఫ్రై చేసేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.